ఉద్రిక్త పరిస్థితుల మధ్య మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మరి నెల్లూరులో ముగిసింది. ఇకపోతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన నివాసానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు, ఆయన పరామర్శించారు. ఎందుకంటే ఇటీవల మరి అందరూ తెలిసినటువంటి అంశమే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వర్సెస్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరి మాటల యుద్ధం జరిగింది. అయితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడటంతో ఆయన ఇంటి మీద దాడి జరిగిన పరిస్థితి ఉంది. సో అయితే ఆ దాడిని కూడా మరి అందరూ కూడా దాదాపు చాలామంది ఖండించారు. అయితే దాడి చేయటం తప్పు ప్రజాస్వామ్యంలో, ఎందుకంటే ఏదైనా అభ్యంతరకర మాటలు మాట్లాడితే వాటి మీద చట్టపరంగా మరి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి. ఇకపోతే నా పర్యటనలో అడుగడుగున అడ్డంకులు సృష్టించారు, దారుణంగా రోడ్లను కూడా తవ్వారు, ఇదే మాదిరిగా మా వాళ్ళు దాడులు చేస్తే బాగుంటుందా అన్నారు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నేతలపై దారుణంగా దాడులు చేస్తున్నారు, 64 రోజులు ఓ మాజీ మంత్రిని జైల్లో పెట్టారు, ప్రజలకు సమాధానం చెప్పలేక రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, మహిళలపై బూతులు మాట్లాడుతుంటే సీఎం ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో వారు ఏం మాట్లాడారు ఒకసారి విందాం, ఒకసారి బయట ప్లే చేయండి. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తున్నాడేమో, ఆయన వస్తూ ఉంటే అభిమానులను ఆపేదాని కోసం అని చెప్పి, ఆయన వస్తూ ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తూ ఉన్నాడు అని అంటే జగన్ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. రైట్. సో మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వస్తుంటే మరి అడుగడుగున రోడ్లు కూడా తవ్విస్తున్నారని, అదేవిధంగా ఆయన సెక్యూరిటీ కాకుండా ఆయన పర్యటన అడ్డుకోవడం కోసం మరి పోలీసులు పెడుతున్నారు, డిఐజీ కూడా ఇక్కడే టెస్ట్ వేసుకొని ఉన్నారని చెప్పేసి మరి ఆయన మాట్లాడుతున్నారు.